ఇప్పుడు నేనే స్వయంగా అన్నం వడ్డించుకొని తింటాను. మీరే చూడండి. స్వయంగా నా చేతులతో నేను. మీరు అందరూ అనుకుంటారు కదా, ఎవరో పాపం ఈమెకి సపోర్ట్ చేస్తారు, లేకపోతే అన్నము ఈమెకి పెడతారేమో అనేసి మీరు అనుకుంటారు. అదేం లేదండి. నేనే, నాకు ఆకలేసింది అనుకోండి, నేనే వస్తాను, నేనే భోజనం వడ్డించుకుంటాను. నాకెందుకు భయం? ఉన్నదంతా సర్దుకోనట కదా, ఈ రెండు ఉన్నాయి, దీంతో సర్దుకుంటాను. ఇంకా ఎవరో వచ్చినంత వరకు, వేసినంత వరకు నేనైతే అసలు ఉండలేను. ఆకలి అయితే వస్తుంది. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. అదైతే నాకు టన్నులు టన్నులు ఉందండి. సంకల్పం, పట్టుదల, కృషి. అంటే అయితే నేను అన్నం వేసుకున్నాను, బట్ ఇది తీసేసారు కానీ క్లోజ్ చేయడం ఆమెకు రాదు కదని డౌట్ పడను, నేనే క్లోజ్ చేస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. కొంచెం కలిపేసినాక నాకు ఎక్కువ రసం ఉంటే, ఐ మీన్ చారు ఉంటేనే ఎక్కువ అన్నం తినగలుగుతాను. నెక్స్ట్, ఇది కొంచెం ఎక్కడ ఇబ్బంది అంటే కలుపుకుంటాం కదా, అది కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది, ముద్దలు ఉండిపోతాయి ఇలాగా. సో నేనేం చేస్తానంటే, ఇలాగా ఉండకుండా కాసేపు రసం వేసి నానబెడతాను రైస్ ని. నానబెట్టినప్పుడు ముద్దలాగా ఉన్నది ఈజీగా తినేవచ్చు కదా, అప్పుడు ఇలా మెత్తగా అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. సో నేనే ఇలా కలుపుకోవాలి. పర్లేదండి. ఇప్పుడు కూర తెలుసు కదా, ఇది వేసుకున్నామంటే కూర కంపల్సరీ వేసుకోవాలి. వెయిట్ చేయండి. ఎందుకు అలా కొట్టాను అని అంటే, బెండకాయ. బెండకాయ, దొండకాయ, నవ్వున గుండకాయ. నాకు కూర అంటే చాలా ఇష్టం, అందుకే కూర ఎక్కువ వేసుకుంటున్నాను. ఓకేనా? ఓకే, వేసేసుకున్నాను. ఇదిగోండి, అన్నము, కూర, చారు వేసుకున్నాను. ఇప్పుడు కడుపు నిండా తినేయడమే, అంతకు మించి ఇంకేం లేదు. కడుపు నిండా తిన్నాక ఈ గిన్నె స్పూన్ కడుక్కోవాలి, అంతే, అంతకు మించి ఏముంది కదా. నేనైతే భోజనం చేస్తాను, మీరు కూడా భోజనం చేసేయండి. బాయ్. చెప్పాను కదా, నేను అన్నం పెట్టుకున్నాను, అన్నం పెట్టుకొని తినేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను మరి తినాలి, ఎవరు తినిపిస్తారో అని ఫీల్ అవుతారు, ఎవరు తినిపించు.
నేను తింటాను. ఇలాగే అన్నం తినాలి.